హాయ్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే నేను కొంచెం ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నాను. సో నాకు ఎక్కువ బ్యాక్ ఎండ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఫ్రంట్ ఎండ్లో ఏం లేదు. సో ఒక చిన్న పిఓసి చేద్దాం. దాంతోనే మనం ఫ్రంట్ ఎండ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో నేను కూడా బిగినర్ ఫ్రంట్ ఎండ్లో. సో నా వే ఆఫ్ లెర్నింగ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కరెంట్ ప్రాజెక్ట్కి అయితే నేను ప్లెయిన్ ప్లెయిన్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్టే వాడుతున్నాను. సో మెయిన్గా ఏం చేస్తున్నామంటే ఒక సింపుల్ బ్యాక్ ఎండ్ కడ్ అప్లికేషన్ ఉంటుంది. కడ్ విత్ జావా విత్ స్ప్రింగ్ బూట్ కడ్ అప్లికేషన్. సో మీరు ఆల్రెడీ మన ట్యుటోరియల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ మన డెమోస్ ఈ రెపోస్ కనపడతాయి. సో ఏంటంటే మనం ఒక ఏపీఐ తీసుకుందాం. ఆ ఏపీఐ ఏంటంటే ఒక ఫైండ్ ఆల్ ఏపీఐ. అది ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని రిటర్న్ చేస్తుంది ఆ ఏపీఐ. సో మనం ఏం చేద్దామంటే ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ద్వారా దాన్ని బ్యూటిఫుల్గా వెబ్ పేజ్లో చూపించడానికి ట్రై చేద్దాం. సో ఈ ప్రస్తుతానికి నేను ఏమి రియాక్ట్ చేసి కానీ అనలైజ్ చేసేవాట్లేదు, జస్ట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వాడే ఇది చేస్తున్నాను. ఓకే. ఓకే, నా రిపాజిటరీ చూస్తాను. ఒకవేళ ఒక నిమిషం. ఇది నా కడ్ అప్లికేషన్. ఇది నేను ప్రీవియస్గా క్రియేట్ చేశాను. దీని మీద కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉందనుకుంటా. సో ఎట్లా ఈ బ్యాక్ ఎండ్ కడ్ అప్లికేషన్ ఉందనేసి. సో ఇక్కడ సో అప్పుడు నేను ఒక 3-4 ఏపీఐస్ క్రియేట్ చేశాను. సేవ్కి, గెట్ ఎంప్లాయీస్, గెట్ ఆల్ ఎంప్లాయీస్, అప్డేట్ ఎంప్లాయీ డివైస్. సో ఈ మెయిన్ ఏపీఐస్ క్రియేట్ చేశాను. సో కరెంట్లో ఏం చేసామంటే మనకి ఇవంతా అవసరం లేదు, జస్ట్ ఇది ప్రాజెక్ట్ క్లోన్ చేసుకుందాం. మనకి ఇది కావాలి. ఈ ఏపీఐ మల్టిపుల్ ఎంప్లాయీస్ని రిటర్న్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ వచ్చిన లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది మనం బ్యూటిఫుల్గా వెబ్ పేజ్లో చూపించేటట్టు చేద్దాం. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకోండి. సో ఫర్ దట్ నా నాకు యాక్సెస్ లేదు లైవ్కి. సో ఇది ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నా. సో క్లోన్ చేసుకున్నాను అదే బ్యాక్ ఎండ్ అప్లికేషన్ని రెపో నుంచి. సో ఇవి మన ఏపీఐస్. ప్రీవియస్గా మనం వాడినప్పుడు కొంచెం రియాక్ట్ చేసి వాడినాం కాబట్టి అప్పుడు క్రాస్ ఆర్జిన్ రన్ అవుతుందని చెప్పేసి ఈ యానిటేషన్ వాడింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ మనకు అవసరం లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఈ మనకు ఆల్రెడీ ఎన్ని ఏపీఎస్ ఉన్నాయి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది. ప్రస్తుతానికి మనం ది డెవలప్మెంట్కి ఏం వాడుతున్నామంటే హెచ్2 ఇన్ మెమరీ డేటాబేస్. సో దీంట్లో ఆ, దీంట్లో ఎటువంటి డేటా లేదు, ఇది ఎంటీగా ఉంది. సో మనం ఏం చేద్దామంటే కొన్ని ఏపీఐస్ ఫిట్ చేసి డమ్మీ డేటా పంపిద్దాం, తర్వాత రిట్రైవ్ చేద్దాం. ఓకే, నాకు అక్కడ పోస్ట్ మ్యాన్ లేదు, పోస్ట్ మ్యాన్ కూడా డౌన్లోడ్ చేద్దాం. పోస్ట్ మ్యాన్ వెబ్ సైన్ అప్ మ్యాండేటరీగా. ఓకే, మనం ప్రస్తుతానికైతే మ్యాండేటరీలా ఉంది. సో గూగుల్తో సైన్ అవుదాం, కంటిన్యూ చేద్దాం. సో ఇది బేసిక్, ఇది ఇంటర్ఫేస్ పోస్ట్ మ్యాన్ది. జస్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం డమ్మీ డేటా పంపిద్దాం. సో పోస్ట్ ఆపరేషన్. సో మన ఏపీఐ ఎండ్ పాయింట్ ఒక్కసారి చూద్దాం.
మనం ఫస్ట్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఈఎంపి ఇక్కడ హెచ్టిటిపి కోలన్ లోకల్ హోస్ట్ అని ఎందుకు పెడుతున్నామంటే జస్ట్ ఇది ప్రస్తుతానికి మన లోకల్ ల్యాప్టాప్లో ఉంది కాబట్టి ఏదైనా సర్వర్ మీద మనం డిప్లాయ్ చేసింటే ఆ సర్వర్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లోకల్ ఉంది కాబట్టి లోకల్. సో ఇప్పుడు ఏ పోర్ట్ మీద రన్ అవుతే ఆ పోర్ట్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ స్ప్రింగ్ బూట్ 8080 మీద రన్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏమైనా రిక్వెస్ట్ మ్యాపింగ్ ఏమంటే దానికి ఇవ్వాలి, వేరియబుల్ ఇవ్వాలి. దాని తర్వాత పోస్ట్కి ఏముంది, పోస్ట్ మ్యాపింగ్కి ఎంప్లాయ్ అని ఉంది, ఎంప్లాయ్ అండ్ రిక్వెస్ట్ బాడీ ఉంది. సో ఇట్లా వచ్చేది. సో నేను ఇక్కడ దీనికి ఎటువంటి స్ప్రింగ్ సెక్యూరిటీ యాడ్ చేయలేదు అనుకుంటాను నేను. సో నో స్ప్రింగ్ సెక్యూరిటీ ప్యాకేజెస్ అని అర్థం అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను స్ప్రింగ్ సెక్యూరిటీ యాడ్ చేయలేదు. సో యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పుడు నాకు హెడర్స్ ఆథరైజేషన్ ఇప్పుడు వేరే టోకెన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ బాడీ రా జేసన్ మనం ఇన్పుట్ ఎట్లా ఇచ్చినామంటే జేసన్. సో ఇది ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి సో వీ హ్యావ్ టు గో టు హియర్ అండ్ వీ హ్యావ్ టు గో టు ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ ఉన్నాయి. సో ఎట్లానే ఇవ్వండి. ఒకవేళ ఇది మిస్టేక్ ఇస్తే మాత్రం అది మనకి 403 అని నాట్ ఫౌండ్ అని ఇంటికి వస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్ అవే వేరియబుల్స్ ఇవ్వండి. ఐడి, I think ID is auto generated. Yeah, ID is auto generated. Name, department, salary is always. Name. So if I say Hari, so department is it was a development. Salary is a salary like 700 for now. అయితే హిట్ చేద్దాం ఇంకా. సో ఇది ఒక ప్రాబ్లం. ఇక్కడ నీ షిఫ్ట్ కాదు అంటుంది. సో మీకు పోస్ట్ మ్యానే కాదు, ఇన్సోమియా అని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, డెస్క్టాప్ అప్లికేషన్స్. జస్ట్ అవి కూడా ఇట్లానే API టెస్టింగ్కి పోస్ట్ మ్యాన్. Okay, we have downloaded the Postman. So we have to Postman agent. Come on. వచ్చేదాకా ఆగాలి. డబల్ ట్యాప్ చేస్తే రాకపోతే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి, అదే వస్తుంది. ఎందుకంటే బాగా టైం తీసుకుంటాను. మనం రియల్ టైంలో వాడుకునేటప్పుడు కూడా ఈ టూల్స్ అన్ని యూజ్ చేస్తాము. సో పోస్ట్ మ్యాన్ ఏంటంటే ఏబిఐ టెస్టింగ్కి. హ్యాపెన్. Let's see here, the postman is unlockable. Don't problem. Postman, well,
task manager. First task manager లో ఇన్స్టాల్ టర్మినల్ నుంచి రావాల్సిన టర్మినల్ మనకు అవసరం లేదు వస్తుంది. జస్ట్ నీడ్ డౌన్లోడ్స్ డబుల్ ట్యాప్. అది ఎందుకు అది కరెక్ట్గా ఇన్స్టాల్ కావట్లేదు. లెట్స్ ఇంకో ఇన్సోమియా ఏపీఐ టెస్టింగ్. సో ఇది కూడా ఒక ఏపీఐ టెస్టరే, మన సేమ్ మన పోస్ట్ మ్యాన్ లెక్కే. సో ఏదైనా వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి అది ఎందుకు ఇన్స్టాల్ కావట్లేదు exe ఫైల్. సో అది ఇన్సోమియా డౌన్లోడ్ చేస్తుంది. Insomnia. Let's go to where folder. Right click, run as administrator. So yes, what happened? Continue, continue. So the user interface. So ఇక్కడ HTTP request. Yes. సో మనం ఇక్కడ అడ్రస్. సో ఇక్కడ ఇన్ పాయింట్ ఇవ్వాలి. సో జస్ట్ కాపీ అండ్ కాపీ చేయండి ఇన్ పాయింట్ని. సో మనం వాడి పోస్ట్ రిక్వెస్ట్ డమ్మీ డేట్ ఎంట్రీ చేయాలి వాడి పోస్ట్ రిక్వెస్ట్. సో తర్వాత బాడీ లోపల JSON. సో దిస్ ఇస్ అవర్ JSON. Let's take this body and the JSON. Control V. సో ప్రస్తుతానికి ఇది మన డేటాబేస్. సో ఇది మన డేటాబేస్, మన ఇన్ మెమరీ డేటాబేస్ వాడతాం. బై డిఫాల్ట్ మన స్ప్రింగ్తో వస్తుంది ఇన్ మెమరీ డేటాబేస్. ఇది మనం రియల్ టైంలో ఎక్కువ వాడడం. ఇది మనం ఎప్పుడు ఎక్కువ వాడతామంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏమైనా చేసేటప్పుడు ఇన్ మెమరీ డేటాబేస్ వాడతాం. ఇంతే. ఇన్ మెమరీ డేటాబేస్ అంటే ఏం లేదు, జస్ట్ అప్లికేషన్ ఉన్నంతసేపు, అప్లికేషన్ రన్నింగ్లో ఉన్నంతసేపు ఇన్ మెమరీ డేటాబేస్లో డేటా ఉంటుంది. మళ్ళీ అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. సో అదే ఇన్ మెమరీ డేటాబేస్. సో నెక్స్ట్ లెట్స్ హిట్ ద API. So we got employee ID, Hari, development and salary successfully saved in DB అని మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో నేమ్, డెవలప్మెంట్, శాలరీ, ఐడి ఆటో జనరేట్ అని సిమిలర్గానే ఇంకొంచెం డేటా ఇద్దాం. సిమిలర్గానే లీసా లీసా కేక్ ఆఫ్ డాన్సర్ లీసా తెలుసుంటే ఒక్కసారి లైక్ కొట్టండి. Like 6,000. సో లీసా. తర్వాత జంకుక్. జంకుక్ కూడా డాన్సరే కాబట్టి జంకుక్ కూడా ఒక 6,500. సో ఇప్పుడు అలానే మనం కొంతమంది డేటా ఉంచుతాం. సో లెట్స్ టేక్ రోజీ, vocalist, and let's take
7,000. So, and similarly, GC vocalist 9,000. And similarly, um, for data, let's take uh, Jackie Chan. Let's take Jackie Chan, actor artist, actor artist. So, so let's make 1,000. Okay, take 11,000 and then send the API. ఓకే మన డేటా అంతా డీబీలో సేవ్ అయినాయి ఎంటీ డేటా అంతా. సో ఇది మనకు ఒక్క రోనే ఉంది. సో ఇప్పుడు ఇన్ని ఏపీఐ ఇచ్చేసాం కాబట్టి మనకు ఇప్పుడు అందరు వస్తారు. ఆ రిలీజ్ ఆ జంకు క్లోజ్ జాబిచ్చారు. సో ఇప్పుడు మనకి డేటా వచ్చేసింది. సో మన డీబీలో డేటా ఉంది. సో మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ నుంచి డీబీలోకి డేటా ఎంటర్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ రిట్రై చేద్దాం డేటా అంతా వస్తుందా లేదా అనేసి ఒక రిట్రై చేద్దాం. దాన్ని ఇంకొక కొత్తది క్రియేట్ చేద్దాం. ఇది గెట్ కి. సో జస్ట్ కాపీ చేయాలి. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్ సేమ్ ఉంటుంది. సో దీనికి ఎండ్ పాయింట్ కి ఇక్కడ నేను ఎట్లా యూఆర్ఎల్ సెట్ చేసాను చూద్దాం. మొత్తం గెట్ ఆల్ అనేది ఎండ్ పాయింట్. సో డీబీలో ఉన్న డేటా అంతా రిట్రీవ్ చేయాలి. ఇదే మన ఫైండ్ ఆల్ అనమాట. ఇక్కడ ఇన్సోమియా రైట్. ఇన్సోమియా ఇది మన గెట్ ఆల్ ఏపీఐ. సో ఇది మనకు అవసరం లేదు. ఓకే, సో దీనికి రిక్వెస్ట్ బాడీ ఏముండదు, జస్ట్ గెట్ ఫంక్షన్ ఇది. హై లీజా జీసు జబ్ జబ్. సో మన డీబీలో ఉన్న డేటా అంతా వచ్చేసింది. సో ఏపీఐ యాజ్ ఎక్స్పెక్టెడ్ మన వర్క్ అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని ఒక బ్యూటిఫుల్ టేబుల్లో అసైన్ చేసి మన వెబ్ పేజ్లో చూపెట్టాలి. అది మనం చేయాల్సింది. సో ఓకే, సో బ్యాక్ ఎండ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు దాకా నేను ఏం చేసినానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన మన డెస్క్టాప్లో సింపుల్ డెస్క్టాప్లో ఎక్కడెక్కడ ఇక్కడ జస్ట్ ఒక జావా స్క్రిప్ట్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను. జస్ట్ దాన్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేశాను. సో ఎస్ఆర్సి అని సబ్ ఫోల్డర్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని ఇండెక్స్ సిఎస్ఎస్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇండెక్స్ డాట్ జేఎస్ అనేసి రాసుకున్నాను. సో ఇది ఒక లైవ్ సర్వర్ డౌన్లోడ్ చేసినాను. ఇక్కడ నుంచి ఒక లైవ్ సర్వర్ ఇది. తర్వాత సో ఇంతవరకు మనం చేసింది. సో ఇప్పుడు ఎట్లా ఉందో ఒకసారి చూడండి. సో ఐడి నేమ్ శాలరీ అని ఇట్లా వస్తుంది. సో మనం ఒక టేబుల్ మాదిరి రావాలి. ఒక టేబుల్ వచ్చి దాంట్లో ఒక డేటా అంతా అసైన్ అవ్వాలి. ఇది పోస్ట్ మ్యాన్లో ఇప్పుడు వచ్చింది కదా మన డేటా. ఒక టేబుల్లో బ్యూటిఫుల్గా చూపించాలి మనం ఈ డేటాని. సో క్లయింట్కి చూపించాలి కాబట్టి సో మనం అది ఎట్లా క్రియేట్ చేయాలో చూడాలి ఇప్పుడు. ఐడి నేమ్ శాలరీ అండ్ మనకి ఇంకోటి ఏముంది, ఐడి నేమ్ డిపార్ట్మెంట్ శాలరీ కాబట్టి ఐడి నేమ్ డిపార్ట్మెంట్ శాలరీ. వీ హ్యావ్ టు యాడ్ వన్ మోర్, ఒకటి హెచ్ యాడ్ చేసి. సో ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ పెట్టేస్తే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఓకే పెట్టాము. ఓకే, తర్వాత ఏంటంటే ఐడి నేమ్ డిపార్ట్మెంట్. సో ఒక లైబ్రరీ వాడాలనుకుంటా. సో ఇది మనం ఇంకా చేయాలి. ఇది
మనకి ఇప్పుడు చాట్ జీపీటీతో పని. నేను ఫ్రంట్ ఎండ్కి కంప్లీట్ బిగినర్ను. సో ఇది చాట్ జీపీతో చేద్దాం. క్రియేట్ క్లస్టర్ తర్వాత క్రియేట్ ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను, దాన్ని బట్టి ఐ హ్యావ్ ఏ I have a REST API which gives list of employees. List of employees. Employees. I want to employees. I want. I want to show those data in table format in UI using plain HTML, CSS, and JavaScript. Using plain JavaScript. Write code for me. Make separate files for HTML, CSS, and JavaScript. So అది కోడ్ రాస్తుంది. సో ఐడి నేమ్ సాలరీ బాడీలో పెట్టేసినాం. ఒక సిఎస్ఎస్ ఫైల్ అయితే ఇచ్చింది, జస్ట్ కాపీ కొట్టేద్దాం. కాపీ కొట్టేసి మన ఫైల్లో డైరెక్ట్గా ఇచ్చేద్దాం. H1 మనకి ఇది అవసరం లేదు. H1లో మనం ఏం చేద్దామంటే ఎంప్లాయ్ డేటాబేస్, ఎంప్లాయ్ డేటాబేస్. సో ఓకే, బాడీ లోపల ఫాంట్, ఓకే, మార్జిన్, ఓకే, చాలంటే సెంటర్, టేబుల్ విత్ టేబుల్ హెడర్ అని. టీడీ అంటే ఏంట్రా? ట్యాగింగ్ HTML. డేటా సెల్ defines a standard data cell. TD value, how to get TD value? We get some get function రాసుకొని ఎలిమెంట్ తెచ్చుకొని దాన్ని సెల్లో పెట్టి దాన్ని క్రియేట్ చేసి ఒక్కొక్క ఇన్నర్ HTML అరేంజ్ చేస్తున్నాను అనుకుంటా. అరేంజ్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్, లెట్స్ మనం చేయాల్సింది చేద్దాం. వచ్చింది మన జావా స్క్రిప్ట్. ఏం చేస్తుంది? జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఒక ఫంక్షన్ రాసుకున్నాడు. ఇది మన ఏపీఐ ఇక్కడ ఇవ్వాలి. సో దెన్ రెస్పాన్స్ JSON, దెన్ డేటా అని పెట్టుకొని రాసుకున్నాడు. పాపులేట్ ద టేబుల్ విత్ ఎంప్లాయీస్ డేటా. గెట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఎంప్లాయీ ఐఫోన్ డేటా. ఇది ఈ టేబుల్ ఈ ఐడి తెచ్చుకున్నాడు. ఈ ఐడి పెట్టేసి డేటా క్రియేట్ చేసుకొని దాని లోపల మళ్ళీ డేటా డాట్ ఈ డేటా ఇక్కడ ఇదంతా ఒక ఫంక్షన్ అనుకుంటా, క్యారో ఫంక్షన్ లోపల డేటా డాట్ ఇటరేట్ చేస్తున్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ ఒక టేబుల్ రోస్ క్రియేట్ చేసుకొని ఒక్క రో లోపల ఇన్నర్ HTML ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది నాకు తెలిసి.
మ్మ్. ఓకే. ఇక్కడ ఉంది. ఈ ఫర్ ఈచ్ లోపల ఉన్న ఎంప్లాయీ డేటాని ఒకటి అసైన్ చేసుకొని ఈ టేబుల్కి ఈ రోని ఏది ఈ వచ్చిన ఈ రోని అపెండ్ చేసుకుంటున్నాడు. ఎంప్లాయీ టేబుల్ అంటే ఈ ఎంప్లాయీ మనది ఎంప్లాయీ టేబుల్ ఆబ్జెక్ట్. ఈ ఎంప్లాయీ టేబుల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇది ఈ డేటా బాడీలోది. సో అట్లా లోపల ఒక రో క్రియేట్ చేస్తున్నాడు హెచ్టిఎంఎల్ తోని క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి టేబుల్ రో క్రియేట్ చేస్తున్నాడు. ఆ వచ్చిన రోస్ లోపల ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే ఈ మెథడ్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ఏ ఆర్గ్యుమెంట్ ద్వారా ఒక్కొక్క రోలకి డేటాను యాడ్ చేస్తున్నారు. తర్వాత ఆ టేబుల్లోకి ఈ రోని అపెండ్ చేస్తున్నారు, ఇన్సర్ట్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ కాపీ దిస్ వన్. ఓకే, index.js. సో మనకి ఏం కావాలంటే ఈ ఎంప్లాయీ డేటా ఉంది కదా, దీన్ని తీసుకోబోయి మనం జస్ట్ మన index.html ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ వేయాలి. కాదు కాదు కాదు, ఎంప్లాయీ టేబుల్ అనేది ఇక్కడ ఎంప్లాయీ డేటా మీరు పెట్టాలి అది. సో ఎక్కడ 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 సో ఇది ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ డేటా. ఎంప్లాయీ టేబుల్ని ఎక్కడైనా రిట్రీవ్ చేశాడా? ఎంప్లాయీ టేబుల్ని ఎక్కడ రిట్రీవ్ చేయాలి? ఎంప్లాయీ డేటాను రిట్రీవ్ చేసుకున్నాడు. సో మనం ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఎంప్లాయీ డేటా, ఎంప్లాయీ డేటా సేమ్ సేమ్ ఉండాలి. సో ఇక్కడ మన ఎండ్ పాయింట్ ఇవ్వాలి. మన ఎండ్ పాయింట్ అంటే ఇది మన ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మనం ఇక్కడ చేస్తే సో మన హెచ్టిటిపి ప్రస్తుతానికి లోకల్ హోస్ట్ సేమ్ ఏపీఐస్ ఇచ్చాం. సో ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఏపీఐ నుంచి డేటా రావాలి, దీని వచ్చిన రెస్పాన్స్ని జేసన్లో కన్వర్ట్ చేస్తున్నారు అనుకుంటా. తర్వాత డేటా అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ టేబుల్ని పట్టుకొచ్చుకుంటున్నారు, ఈ టేబుల్ని పట్టుకొస్తున్నారు. ఈ టేబుల్ని పట్టుకొచ్చిన తర్వాత ప్రస్తుతం టేబుల్ని పట్టుకొచ్చుకున్నారు ఇది. తర్వాత ఈ డేటా ఆబ్జెక్ట్ మీద అంటే ఈ జేసన్ ఒక ఆబ్జెక్ట్ మీద ఇటరేట్ చేస్తున్నారు. ఇటరేట్ చేసి డాక్యుమెంట్ ఒక రో క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఒక టోల్ క్రియేట్ చేస్తున్నాడు లోపల. ఇది లూప్ ఇటరేషన్, ఫర్ ఈచ్ ఇటరేషన్. సో ఈ లోపు ఒక్కొక్క ఇంటర్ పెట్టేసి ఎంప్లాయీ డాట్ ఐడి నేమ్ పొజిషన్ ఉన్నాడు. సో ఇక్కడ చూడు ఐడి నేమ్, మన దాంట్లో డిపార్ట్మెంట్ ఉంది కానీ పొజిషన్ ఐడి చెప్పండి. ఇలాంటివి చేస్తేనే కావాల్సిన వివరాలు వస్తాయి. ఐడి నేమ్ డిపార్ట్మెంట్ శాలరీ వచ్చినాయి. ఇంకా ఏం కావాలి, ఇంకేమైనా వస్తే క్యాచ్ బ్లాక్లోకి వెళ్తాయి అనుకుంటా. ఒక ఎర్రర్ రాసుకున్నాడు ఇక్కడికి. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్. Now the table should work as expected. Let's see. Replies our ID name department salary. సో వీటికి అసలు కాలేదు. సో ప్రాబ్లం ఏంటంటే నా గురించి ఐ థింక్ సమ్వేర్ యూ హ్యావ్ టు లోడ్ దిస్ CSS ఆర్ ఒక్కసారి HTML చూద్దాం. సో ఒక్కసారి చూద్దాం HTML ఎట్లుంది. ఇదిగోండి స్క్రిప్ట్ JS స్క్రిప్ట్ ట్యాగ్ అని రాసుకున్నాడు. బాడీ లోపల స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకున్నాడు. సో స్క్రిప్ట్ మనం కూడా ఒక స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టేసి, స్క్రిప్ట్ ట్యాగ్ ఏంటంటే మనం JS ఫైల్స్ని
లోడ్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎక్కడ ఉంది ఇది ఇండెక్స్ డాట్ జేఎస్ చూద్దాం ఇండెక్స్ డాట్ జేఎస్ సిఎస్ఎస్ని కూడా లోడ్ చేయాలా ఆటోమేటిక్గా లోడ్ అయితే చూడండి సారీ స్టార్ లింక్ ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని కూడా లోడ్ చేయాలి సరిపోయిందా ఫ్రంట్ ఎండ్తో పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది లింక్ ట్యాబ్కి కాపీ కాలేదా ఈ లింక్ ట్యాబ్ ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే మనది ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ సో ఇక్కడ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టాలి ఒక రిఫరెన్స్ నేమ్ స్టైల్ షీట్స్ అనేది సో లెట్స్ రన్ దిస్ open with live server employee database id name department salary ఓకే ఒక టేబుల్ ఫార్మాట్ లో చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ దీనికి డేటా పాపులేట్ కావాలి డేటా ఎంతో పాపులేట్ కాలేదు చూడాలి రికార్డింగ్ అవుతుంది ఓకే అవుతుందా అవుతుంది ఓకే మనం డమ్మీ డేటా ఇప్పుడు అప్లికేషన్స్ రీస్టార్ట్ చేస్తే మన హిస్టరీ డేటాబేస్లో ఉన్న ఈ డేటా అంతా అవుతుంది అప్లికేషన్ రీస్టార్ట్ చేద్దామా వద్దా ఓకే రీస్టార్ట్ అంటే ఇట్స్ ప్రాబ్లం ముందుకు టేబుల్ పెడితే 100% అవసరం లేదు ఒక 70% 20% చాలు ఓకే 70% అని చెప్పినా కానీ ఇది లెఫ్ట్కి వెళ్ళిపోయింది సో టేబుల్ హెడర్ ఇది ఇక్కడ కలర్ మారుద్దాం మనం సో మనం ఏ కలర్ అయినా పెడదాం సో ఒకసారి గ్రీన్ ఇచ్చేసి లేకపోతే సాఫ్రాన్ లేకపోతే పర్పుల్ కలర్ చూద్దాం ఏమవుతారు ఓకే నగదానికంటే ఇది బాగానే ఉంది సో దీన్ని ఇంట్లో వర్క్ రావాలి ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా దీన్ని సెంటర్ చేద్దాం చూద్దాం ఏమవుతుంది మారలేదు మారలేదండి టేబుల్ హెడర్ టేబుల్ ఇక్కడ తెలిసే టెక్స్ట్ అలైన్ ఇక్కడ కూడా అది సెంటర్ ఇప్పుడు పైన సెంటర్కి వస్తుంది లేదు ఈ సెంటర్ రావట్లేదు ఈ బూట్ స్టాప్ కొన్ని ఉంటాయి సిఎస్ఎస్
సో బూట్ స్టాక్ టేబుల్ అని కొట్టండి వస్తుంది. ఏందో జస్ట్ ఇదిగోండి ఇట్లా వస్తుంది టేబుల్ ఇది. దానికి కోడ్ ఇది అనమాట. సో అట్లా కావాలన్నా కానీ మనకు కోడ్ వస్తుంది. సో మనం జస్ట్ మనకి నచ్చినట్టు చేంజ్ చేసుకోవటము. సో ఏంటిదంటే, సో ఇక్కడ మీరు చూసారు కదా ఈ టేబుల్ ఐకాన్ స్ట్రిప్డ్ అనేది. సో ఒక దీనికి బై డిఫాల్ట్ సమ్ సిఎస్ఎస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ హెచ్టిఎంఎల్ కంటెంట్ పెడతామో అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసేసి దీనికి ఈ టైప్ ఆఫ్ అలైన్మెంట్, ఈ టైప్ ఆఫ్ కలర్, ఎంత ప్యాడింగ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ సమ్ ప్రీ డిఫైన్డ్ గానే రాసేసి ఉంటుంది ఈ బూట్ స్టాప్ లో. తిప్పాలి. పురో మధ్యలో అసలు రాకుండా ఉంది. మళ్ళీ చాట్ జీపీటీ కాడికి వెళ్దాం. హెడర్స్ నాట్ ఇన్ సెంటర్ అని పెడతా. నాట్ ఇన్ సెంటర్ లైక్ ఐ మీన్ ఐడి నేమ్ అండ్ salary id name and salary etc. Not in center. Then left. Not in center. So let's మార్చర్ ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇది మన ఎగ్జిస్టింగ్ సిఎస్ఎస్. సో దీని లోపల ఇక్కడ ఓకే, బాడీ లోపల ఫ్రంట్ మార్జిన్ ఓకే, టెక్స్ట్ లోపల అలైన్ సెంటర్, టేబుల్ 70%, కొలాప్స్ 28, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది. టీడీ వచ్చేసి ఇది ఒక్కటి మార్చినట్టున్నారు. బార్డర్ 1x విత్ సాలిడ్ అండ్ ప్యాడింగ్ ఓకే, ప్యాడింగ్ సేమ్ అంతే అనుకుంటా. ఓకే సేమ్ అంతే. ఇది ఎక్కడ మార్చిన సేమ్ రాసింది అది. చూద్దాం అసలు ఏమవుతుంది. ఎక్కడ ఇక్కడ రాసినాడు టేబుల్ హెడర్ అనేసి ఇక్కడ రాసిండు. ఒకటి ఒకస్టా ట్యాగ్ రాసిండు. టేబుల్ హెడర్ ఎక్కడ? ఓకే మనం ఇక్కడ పట్టిస్తే అయిపోతుంది అనుకుంటా. ఇక్కడ ఇద్దాం టెక్స్ట్ అదని పెట్టేసి ఇక్కడ సెంటర్ అని ఇద్దాం. ఓకే, సో మనకి అవసరం లేదు. రిమూవ్ దిస్. రిమూవ్ ఎంత అర్థం పెడదాం. వచ్చిందా? లేదండి, నో వర్క్. మళ్ళీ కొత్త సర్వర్ క్రియేట్ చేయాలి. సార్ క్లోజ్ చేయాలి. చిన్నగా తిప్పాలి. ఏం రాలేదు. ఒక్క నిమిషం వెనకాల మనం ఏదైనా చేసి వాడు ఇంకా ఏదో రాసిన కదా, ఒక్కసారి మొత్తం అంతా రిమూవ్ చేసేద్దాం. సో ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది. ఓకే, లెట్స్ సీ నౌ HTML
ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఏం లేదండి, ఏం కావట్లే. ఓ టేబుల్ వద్దులే, ఇది ఒకటి ప్రస్తుతానికి డేటా పాపులేట్ చేద్దాం. డేటా ఎందుకు పాపులేట్ కావట్లేదు చూద్దాం. CSS ఇప్పుడు సర్వర్ సంగతి. సో ఐడి నేమ్ డిపార్ట్మెంట్ వచ్చినాయి. దీనికి బాగా ఏదో అంటే యాక్చువల్గా అదే పెట్టి చేద్దాం. 100 చేస్తే అదే అది వస్తుంది, కొంచెం ఎలిమెంట్ పెద్ద ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి ఐడీస్ నేమ్ డిపార్ట్మెంట్ సాలరీ పాపులేట్ కావాలి. ఎందుకు పాపులేట్ కావట్లేదు చూద్దాం. ఓకే, నా ఎందుకు ఐ థింక్ సంథింగ్ ఇస్ ఫిషీ హియర్. నేను ఏమనుకుంటున్నానంటే అది ఇది రిజైన్ చేయలేకపోతుందా, అదే ఉండాలి. ఇక్కడ డీబగ్ చేయాలి మనం. డీబగ్ చేస్తే తెలుస్తుంది డేటా ఎందుకు రావట్లేదని. కన్సోల్లో స్క్రిప్ట్ ట్యాగ్లో ఇక్కడ చూడు, యాక్సెస్ టు ఫీచర్ ఫ్రమ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ డో 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 యాజ్ లెఫ్ట్ బై సిఆర్ఓఎస్ నో యాక్సెస్ ఉంటుంది. నో యాక్సెస్ ఉంటుంది. మన ఇది దేని మీద రన్ అవుతుంది, ఇదేమో ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఇది ఐ మీన్ అవర్ ఫ్రంట్ ఎండ్. ఆ ఫ్రంట్ ఎండ్ అనేది 127.0.0.5500 అనే ఐపీ మీద ఈ పోర్ట్ 5500 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇది అది కనిపెట్టలేకపోతుంది ఏమనుకుంటున్నా, అందుకే ఎర్రర్ వచ్చింది ఏమనుకుంటున్నాం. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సిఆర్ఎస్ ఓఆర్ఎస్ అని బై డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది. ఇది ఒక అటాక్స్ ఇది ఒక సెక్యూరిటీ థింగ్ ఇది. చూద్దాం, ఫస్ట్ మనం అయితే ఈ ఐపీ అడ్రస్ ఇది మారుద్దాం. ఇది ఎంత, 127.0.0.1. ఇదేమో 5555 పోర్ట్ ఇది. నాకు తెలిసి అప్లికేషన్ రీస్టార్ట్ చెయ్యాలి, లేకపోతే నేను డెవ్ టూల్స్ యాడ్ చేసి ఆటోమేటిక్ రీలోడ్ ఉంటుంది, హాట్ రీలోడ్ అని సంథింగ్ ఫీచర్స్ ఉంటాయి. చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇప్పుడు. ఒకసారి రీస్టార్ట్ చేయకుండా ప్రతి చిన్న చేంజ్కి మనం అప్లికేషన్ రీస్టార్ట్ చేయకుండా కొన్ని అయితే ఉంటుంది. హాట్ రీలోడ్, హాట్ రీలోడ్ ఇన్ ఇంటెల్ ఐసి. డెవ్ టూల్స్ అయినా యాడ్ చేస్తుంటే బాగుండు. అందులో డెవ్ టూల్స్ ఉందని ఉందా. సో మన డిపెండెన్సీలో చూడొచ్చు. ఏమైందిరా కంట్రోల్ ఎఫ్ నొక్కండి, డెవ్ టూల్స్ ఉన్నాయి. డెవ్ టూల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబ్లం.
రేపే హిట్ చేద్దాం మనకి వస్తుంది కానీ కొంచెం సింపుల్ లాజిక్ ఒకటి చేద్దాము. సో ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చేద్దాం. చూద్దాం అసలు ఇది అవుతుందా కాదా అనేసి. మనం ఇక్కడ కాదు రేపే మనం గెట్ వాడదాం, గెట్లో రాద్దాం, గెట్లో రాద్దాం, ఇక్కడ రాద్దాం. సో జస్ట్ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్. సో ఈ డెవ్ టూల్స్ ఎందుకు పని చేయట్లేదు చూడండి. గెటింగ్ ఫ్రమ్ జస్ట్ గెటింగ్ ఫ్రమ్ గెట్ మ్యాపింగ్. సో చూద్దాం ఇప్పుడు ఏపీఐ హిట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు కన్సోల్లో ప్రింట్ కావాలి అది గెటింగ్ ఫ్రమ్ అని. అప్పుడు ప్రింట్ అయితే ఆటోమేటిక్గా రీలోడ్ అవుతున్నాం, లేట్ అయితే మాన్యువల్గా చేయాలి. చూద్దాం అయిపోయింది, మళ్ళీ హిట్ చేద్దాం. వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి రాలేదు, రాలేదండి, రాలేదు అది. రాడండి, రాడు, వాడు రాడు. ఈ డెవ్ టూల్స్ ఎందుకు పని చేసి రావట్లేదు అర్థం అవుతలేదు. నాట్ వర్కింగ్ వై. boot not working IntelliJ. Enable build automatically in your project settings. Search for compiler automake.alo when I'm running the registry. చూడండి ఇక్కడ ఏం రాసిందో. Allow automake to start using advanced settings లో. ఇక్కడ చూడండి ఫారంలో రాసినారు, ఏం రాసినారు, రావట్లేదు రా నాయన నీకు ప్రాబ్లం రావట్లేదు అని రాసిండ్రు. నా స్క్రీన్ కూడా వాళ్ళు రావట్లేదు రా ఇంటెలిజీలో అని చెప్తున్నారు. దానికి ఒక ఆవిడ స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఎట్లా అయ్యా అవుతుందిరా అంటుంది. ఆడేవాడు ఇంటెలిజీ 22 వాడుతున్నా, ఈ జావా వర్షన్ వాడుతున్నా, అయినా నాకు కావట్లేదు అని చెప్తున్నాడు వాడు. ఇది అఫీషియల్ ఇంటెలిజీ ఫారం, కమ్యూనిటీ ఫారం. ఓకే 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 ఓకే, వాళ్ళకి రాదా మనకు కూడా అవుతలేదా చూద్దాం. సెట్టింగ్స్లో పోవాలి, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో పోవాలి. అలో మేక్ ఆటోమేటిక్ చేంజ్ కన్సెప్ట్ డెవలపర్. ఓకే అప్లై. ఓకే let's API again, let's hit API again. ఇప్పుడైనా కన్సోల్లో ప్రింట్ అయిందా? ప్రింట్ కాదండి, కాదండి, వాడు కాడు. మనం ఇప్పుడు 100% రీస్టార్ట్ చేయాల్సిందే. dev tools something is missing. dev tools not working IntelliJ why. దానికి ఇట్లా ఇట్లా మనకు వచ్చిన దానికి ఇట్లా ఎక్కడ సెర్చ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది స్టాక్ ఓవర్ఫ్లోలో. వీడికి ప్రాబ్లం ముందెక్కే ప్రాబ్లం వస్తుంది, డెవ్ టూల్స్ పని చేయట్లేదు ఇంటెలిజీలో. ఇది వాడి ప్రాబ్లం పెట్టేసి వాడికి రాసి దానికి కోడ్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దానికి కింద మనం ఆన్సర్లు చూడాలి దానికి ఏం చేయాలనేసి. సో ఇక్కడ ఒకడు ఏం చెప్పిండు, ద ఈజియెస్ట్ ఈజ్ రన్ యాప్ డీబగ్ మోడల్స్ అండ్ ప్లస్ కంట్రోల్ F9 షార్ట్ కట్ ఫర్ బిల్డ్ అంటున్నాడు. అండ్ యూ నీడ్ టు ఎనేబుల్ ద మేక్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ కంపైలర్ దగ్గరికి వెళ్ళి బిల్డ్ ప్రాజెక్ట్ ఆటోమేటికల్ అనేది ఆప్షన్ క్లిక్ చేయాలంట. దిస్ బిల్డ్ థింగ్స్ బిల్డ్ ఎగ్జిక్యూషన్ డిప్లాయ్మెంట్లో కంపైలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి.
To open the registry, press Control Shift and registry menu appears and make ఇది ఒక రిజిస్టరీ అంట. సో ఫస్ట్ ఇది చేద్దాం, కంపైలర్ ఎనేబుల్ చేద్దాం. సో బిల్డ్ ఎగ్జిక్యూషన్ డిప్లాయ్మెంట్ లో ఒక కంపైలర్ లో ఇక్కడ బిల్డ్ ఆటోమేటికల్ లో పెట్టాలి. కంపైల్ ఇండిపెండెంట్ మాడ్యూల్స్ ఇన్ ప్యారలల్. మీరు ఎక్కువ లార్జర్ హీప్ సైజ్ అంట. ప్రస్తుతానికి చూద్దాం, లేకపోతే మీద కూడా చూద్దాం. ప్రస్తుతానికి చాలే. తర్వాత ఇంకోటి ఏం పెట్టిండు, ఇంకోటి ఏందని పెట్టిండంటే టు ఓపెన్ రిజిస్ట్రీ ప్రెస్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ సెలెక్ట్ రిజిస్ట్రీ. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ క్లిక్ చేయాలంటున్నాడు. ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏం కాలేదండి. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏం లేదు, కమాండ్ పని చేయట్లేదు మన దానికి. రిజిస్ట్రీ ఎట్లా ఓపెన్ చేయాలి? ఇదే కదా మనం పెట్టింది, అదే ఉంటుంది ఫస్ట్ మనం పెట్టింది. కంపైలర్ బిల్డ్ ప్రాజెక్ట్ ఆటోమేటికల్లీ గో టు బిల్డ్ ఎక్సెప్షన్ లో మళ్ళీ కంపైలర్ అవ్వాలి. కంపైలర్ లో బిల్డ్ ప్రాజెక్ట్ ఆటోమేటికల్ కానీ క్లిక్ చేయాలి. బిల్డ్ ప్రాజెక్ట్ ఆటోమేటికల్ ఇదే. ఇన్ని పెట్టినాం, ఇన్ని చేస్తున్నాం. ఏం చేసేది ఏం లేదు, మన డేటా రావట్లేదు అంతే. ఇటు ఇటు కొడుతున్నా పోయింది. ఆ రీలోడ్ అయింది, ఆ అప్లికేషన్ రీలోడ్ అయింది. అందుకే ఎంటీ అర్రే అని చెప్తుంది. ఎంటీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి రామాయణం అంటుంది. ఈ డేటాబేస్, మనం డేటాబేస్లోకి వెళ్ళాలి ఇప్పుడు. మన డేటాబేస్ ఎక్కడ? మన ఇన్ మెమరీ డేటాబేస్ కాడికి వెళ్ళాలి. అదేగా మన డేటాబేస్. H2 ఇదేనా? ఇదే చూడండి, రీలోడ్ అయింది రామాయణం అంటున్నది. లేదు, ఏం లేదు, డేటా ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ కొడదాం. ఇప్పుడు వచ్చినాయి రామాయణం. పోస్ట్ రిక్వెస్ట్ ఇందా కొట్టాం కదా, సెండ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డేటాని 3 సార్లు పెట్టినా. ఇప్పుడు మనం 3 సార్లు హిట్ చేసినాం అంటే 3 రికార్డులు ఉండాలి డీబీలో. ఉంటాయా ఉండవా అనేది చూద్దాం. సో సేమ్ అదే డేటా 3 సార్లు రికార్డు పంపించిన డేటా. సో డేటా అయితే ఉంది. సో రీలోడ్ అయితే అయింది, అప్లికేషన్ రీలోడ్ అయితే అయినట్టుంది. సో ఒకసారి రీలోడ్ అయితేనే డేటా పోయింది. రీలోడ్ అయింది, నాకు అర్థమైంది. రీలోడ్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఒక గెట్ అయిపోయి మనం మళ్ళీ కాల్ చేద్దాం. గెట్ అయిపోయి అయితే 3 రికార్డులు రావాలి. 3 రికార్డులు కూడా వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఒకసారి ఇదంతా తీసుకుందాం, తీసుకొని పెట్టేసి ఏం చేద్దామంటే మనం ఇచ్చాం కదా ఇందాక, ఈరోజు ఇది వచ్చిందో లేదో చూద్దాం. ఈ కన్సోల్లో అది వచ్చిందంటే ఏపీ దగ్గర ప్రింట్ అయింది. వచ్చింది, ఇక్కడ ఉంది మనది. అంటే డేటా వచ్చింది. ఎక్కడుంది ఇది? క్లైమాక్స్లో ఉంది. 3 సార్లు హిట్ చేసాం కదా ఏపీఐ. అయిపోయి 3 సార్లు హిట్ చేసినాం కాబట్టి మనకి 3 సార్లు ప్రింట్ అయింది డేటా. నేను సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ అని రాసిన. మామూలుగా అయితే మనకి లాకర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాం రియల్ టైంలో. సో ఎక్కడ మన కన్సోల్లో కూడా ఒకసారి లైవ్ యాక్సెప్ట్. ఓకే, సైడ్కి వచ్చింది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఏదో ఓపెన్ అయిందండి, డిస్పాచర్ సర్వ్లెట్.
ఓకే. మన డేటా పాపులేట్ అవుతుందా? పాపులేట్ ఎందుకు అవ్వట్లేదు చూడాలా. ఓకే. ఈ చిన్న ఇష్యూ రిసాల్వ్ అయింది. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ డేటా ఫెచ్ కావాలి. డేటా ఫెచ్ అవుతుంది. చూసారా గాయ్స్, డేటా ఫెచ్ అవుతుంది. ఈ డేటా ఫెచ్ అవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఇందాక మన మన అప్లికేషన్ ఎక్కడ లోడ్ అవుతుంది, అంటే ఎక్కడ రన్ అవుతుంది మన యూఐ అంటే 127.0.0.1 దగ్గర ఈ ఈ ఐపీ అడ్రస్ మీద, ఈ యొక్క పోర్ట్ మీద రన్ అవుతుంది. అది బ్యాక్ ఎండ్కి రా మనం ఇచ్చినప్పుడు అది రావట్లే, అంటే అది కనిపెట్టలేకపోతుంది. సో అవి కూడా ఉంటాయి కొన్ని సిఓఆర్ఎస్, కొన్ని సెక్యూరిటీ లెవెల్లో కూడా ఉంటాయి. సో అవి మనం ఫర్దర్గా ట్యూటోరియల్ చేసినప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికి మనం బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ద్వారా ఆ, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో డేటా పాపులేట్ చేసాం. సో ఇప్పుడు మన డీబీలో 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 రికార్డ్స్ ఫార్ములేట్ చేసింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆ, ఒక రికార్డ్ చేద్దాం, మళ్ళీ వేరే యూజర్స్ని యాడ్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే. సో ఇక్కడ ఉంది మన పోస్ట్ మ్యాన్ నుంచి లెట్స్ గో హరి డెవలపర్. కూసింది పున్నాగా, ఇంకంతా నవ్వింది నీలాగా. సో ఈ పోస్ట్ అయిపోయి హిట్ చేస్తున్నాం. తర్వాత మనకి లీజా నా ఫేవరెట్ డాన్సర్. షీ హ్యావ్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. షీ ఈజ్ ఫ్రమ్ బ్లాక్ పింక్. ఓకే. అయినాయి, అయినాయి అంటే ఒక రికార్డులో వేసినాం. మనం ఏం చేద్దామంటే ఆ, మనకి ఎక్స్ట్రా ఉన్న ఏపీఎస్ చూద్దాం, మన డిలీట్ అయిపోయి పనిచేస్తుందో లేదో చూద్దాం. మనకి అవసరం లేదు, ఎందుకంటే కొన్ని డమ్మీ రికార్డ్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి 2 రికార్డులు డిలీట్ చేద్దాం. మన యొక్క ఏపీఐ డిలీట్ ఎలా డిలీట్ చేయాలి, డిలీట్ బై ఐడి. సో ఒక డిలీట్ చేసి ఐడి పంపించాలి దానికి, అప్పుడే డిలీట్ చేయగలుగుతాం మనం. డిలీట్ కొత్త రిక్వెస్ట్ చేద్దాం, కానీ ఇంకో క్రియేట్ చేసుకున్నాం కావాలంటే. ఇది డిలీట్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇవి మళ్ళీ యూఆర్ఎల్ అని. సో ఇక్కడ ఇది చేసి, సో మనకి అక్కడ ఎంప్లాయీ లేదు, అక్కడ డిలీట్ ఉంది. డిలీట్ ఒకటి ఇవ్వాలి. సో ఒకటి ఇచ్చి డిలీట్ చేస్తే మనకు ఒక ఎంప్లాయీ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ వన్. మనకి ఇంకొక రికార్డు కూడా డిలీట్ చేద్దాం. సో 2 అంటే మనకు ఒక్క జాకి చానే ఉండాలి ఇప్పుడు మన డీబీలో. సో మనం డీబీ కాడికి పోదాం, రిచ్ టు డీబీ. సో ఒక్క జాకి చాన్ ఉన్నాడు, హరి లీజా ఉన్నారు. మనం ఇంకా కొన్ని డమ్మీ రికార్డులు క్రియేట్ చేద్దాం. సో మన పోస్ట్ రిక్వెస్ట్ జీసు. జీసు ఇస్ వెరీ గుడ్ వోకలిస్ట్. దీని పేరు 4,000 3,000. జీసు అయిపోయింది. నెక్స్ట్ జెన్నీ కూడా డాన్సరే. జెన్నీ ఒక 6. జెన్నీ అయిపోయింది, జ్యూసు అయిపోయింది. ఓ వీ హ్యావ్ రోజీ. వీ హ్యావ్ రోజీ ఈజ్ వోకలిస్ట్. రోజీ వోకలిస్ట్. షీ గెట్ సమ్ 11, some 13. Okay. We employee saved successfully with employee 8, rose department vocalist, salary 13. So let's go to DB and check whether all the records వచ్చినాయి. ఇప్పుడు మన డీబీలో చూద్దాం, మన యొక్క యూఐ చూద్దాం. మన యూఐలో కూడా లోడ్ అవ్వాలి డేటా. చూడండి గైస్, మనం ఏదైతే అనుకున్నామో అది ఒక 70% సాధించినాం. ఇంకా సాధించాలి. బ్యాక్ ఎండ్లో మనం బాగానే ఆ, దాన్ని ఏమంటారు, డెవలప్మెంట్ ఉంది, కానీ యూఐలో మనం కొంచెం బాగా వర్క్ నేర్చుకోవాలి. సో
ఇంతవరకు ఇవి ఏంటంటే ఇది ఒక ఎంప్లాయీ డేటాబేస్ యొక్క హెడరు, ఇది ఒక టేబుల్, ఆ టేబుల్ లోపల టేబుల్ హెడరు, దానిలో ఒక రో, ఇవి టేబుల్ హెడ్డింగ్. ఇది టేబుల్ హెడ్డింగ్ ఎంత పెట్టినా ఇది మెయిన్ రో కాబట్టి ఇది మన మెయిన్ హెడ్డింగ్ కాబట్టి దీని వరకు క్లోజ్. టేబుల్ బాడీ లోపల మనం మళ్ళీ రోస్ క్రియేట్ చేసి దానిలో డేటా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ టీ బాడీ అనే ట్యాగ్ లోపల దీనికి ఐడి పెట్టుకున్నాం, ఎంప్లాయీ డేటా అనే ఒక ఐడి పెట్టుకున్నాం. దీన్ని ఏం చేస్తున్నామంటే డామ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది జావాస్క్రిప్ట్లో, దాన్ని పట్టుకొస్తున్నాం, టేబుల్ బాడీని పట్టుకొస్తున్నాం, ఆ టేబుల్ బాడీని పట్టుకొస్తున్నాం. పట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఈ డేటా ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఇది బయట మన ఏపీఐ కాడి నుంచి వచ్చిన రెస్పాన్స్ చేసి ఇక్కడ దీని డేటాగా ఒక యారో ఫంక్షన్ రాస్తున్నారు. దీన్ని ఇటరేట్ చేసి మళ్ళీ దీని లోపల ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఏం చేస్తున్నారు, మళ్ళీ ఒక డాక్యుమెంట్ ద్వారా క్రియేట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ వీళ్ళు టేబుల్ రోస్ క్రియేట్ చేస్తున్నారు. ఆ వచ్చిన రో ఇన్నర్ హెచ్టిఎంఎల్ లోపల ఎంప్లాయీ ఐడి ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఫర్ ఈచ్ లోపల ఎంప్లాయీ రెఫరెన్స్ వేరియబుల్, దాని ద్వారా అన్నిటిని యాట్రిబ్యూట్స్ని ఇక్కడ అసైన్ చేస్తున్నారు ఇన్నర్ ఎలిమెంట్కి. తర్వాత ఈ టేబుల్లోకి ఈ రోని అపెండ్ చేస్తున్నారు, ఆ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారు ఆ టేబుల్లోకి. మనం ఇందాక ఇక్కడికి వచ్చింది కదా, ఐడి ద్వారా ఆ యొక్క టేబుల్ బాడీని పట్టుకొచ్చుకున్నాం. తర్వాత అపెండ్ చేసిండ్రు, ఇంకేమైనా ఎర్రర్ వస్తే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ మధ్యలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఏంటంటే యారో ఫంక్షన్స్ అన్నమాట. ఇవి ఏంటంటే కాన్స్టెంట్ అని పెట్టుకొని వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారు. మన జావాలో ఏంటంటే రిటర్న్ టైప్లు ఉండే, ఇలా రిటర్న్ టైప్లు ఏమి ఉండవు, వాల్యూ కాన్స్టెంట్ అని రాసుకుంటూ ఉంటారు. సారీ వేరే వీళ్ళు. ఓకే గైస్, ఇంతవరకు మన యొక్క ఫ్రంట్ ఎండ్ పార్ట్ ముగిసింది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది మన స్టార్టింగ్ పాయింట్ లైవ్ సర్వర్. సో మనం ఏం చేద్దాం అంటే మన రెపాజిటరీలోకి ఈ కోడ్ని పుష్ చేద్దాం. ఎక్కడుంది మన గిట్ హబ్, ఇక్కడ ఉంది. సో విల్ క్రియేట్ న్యూ రెపాజిటరీ. మనం కొత్త రెపాజిటరీ క్రియేట్ చేద్దాం. దీనికి ఏం పేరు పెడదాం అనుకుంటే క్రాడ్ యూఐ అని పేరు పెడదాం. ఎందుకు యూఐ కాబట్టి ఇది యూఐ ప్రాజెక్ట్ కాబట్టి యూఐ. దీనికి ఏం యూజ్ లేదు, దీనికి మళ్ళీ మనం మామూలుగా యాడ్ చేసుకోవచ్చు రీడ్మీ ఫైల్. ప్రస్తుతానికి ఇది రెపాజిటరీ. సో ఇక్కడ ఇది గిట్, ఇక్కడ టెర్మినల్ పట్టుకొద్దాం. ఇది ఒక టెర్మినల్ అన్నమాట. ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ చేద్దాం. ఏమని చూపిస్తుంది అది, వాట్స్ ప్రాబ్లం మ్యాటర్ డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్. ఆల్రెడీ మా దాంట్లో గిట్ ఉంది. లెట్స్ సీ. ఎస్ఆర్సి గిట్ ఇన్. ఓకే, ఇది గిట్ ఇనిషియలైజ్ చేయలేకపోతుంది, రికగ్నైజ్ చేయలేకపోతుంది. సో గిట్ మన దాంట్లో ఆల్రెడీ ఉంది, సిఎండి గిట్ గిట్ ఐవన్ వర్షన్. మన దాంట్లో గిట్ ఉంది కానీ విఎస్ కోడ్ వాళ్ళు మనం లేదు అయ్యా అని చెప్తున్నారు. సోన్కి మనం డైరెక్ట్గా మనకు తెలుసు కదా, మనం ఏడు నుంచి వచ్చినామో ఆ నుంచి తవ్వుకుంటూ పోవాలి. ఫైల్లోకి వచ్చినాం, ఫైల్లోకి వచ్చిన తర్వాత చేసేది ఏం లేదు, ఒక రిఫ్రెష్ కొడదాం. రిఫ్రెష్ కొట్టేసి గిట్ బ్యాష్
గిట్ ఇనిట్ గిట్ ఇనిషియలైజ్ అయింది అని చెప్తుంది ఇప్పుడు. అట్లుంటుంది మనతో. గిట్ ఇనిషియలైజ్ అయింది కాబట్టి బయట నుంచి వచ్చినాం. అట్లుంటుంది. సో అదొక ఎంటీ ఫోల్డర్, నాకు తెలిసి అది ఈడెన్ అయి ఉంటుంది అనుకుంటా. సో వ్యూలోకి వెళ్దాం. ఒకవేళ షో హిడెన్ ఫైల్స్లోకి వెళ్దాం. చూసారా, హిడెన్ అంది డాట్ గిట్ అనేది హిడెన్ అయింది. సో ఇక్కడ గిట్ ఆల్రెడీ ఇనిషియలైజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం గిట్ కాడికి పోదాం. సో ఒక్కసారి మళ్ళీ ఈ టెర్మినల్, ఓకే, మళ్ళీ టెర్మినల్ పట్టుకొద్దాం. ఓకే, గిట్ స్టేటస్ అని పోదాం. ఇప్పుడు రికగ్నైజ్ కావట్లేదు. కాదండి, ఎందుకైతుంది? మనం బయట నుంచి చేద్దాం పామా. గాయస్, ఇది ఎప్పుడు ఉండేదే గాయస్. ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కమిట్ కొట్టుకుందాం అంతా. గిట్ బ్యాష్ నుంచి చేద్దాం. సో ఆల్రెడీ మనకి గిట్ ఉంది, గిట్ స్టేటస్ కొట్టుకోవాలి. సో ఎస్ఆర్సి ఫోల్డర్ ఉందని చెప్తుంది. ఏం చేయలేదు, జస్ట్ గిట్ యాడ్ అని పెట్టేసి ఒక డాట్ కొడితే మొత్తం అన్ని యాడ్ అయిపోతాయి. మళ్ళీ గిట్ స్టేటస్ ఇప్పుడు ఎస్ఆర్సి ఫార్వర్డ్ స్లాష్ అనేది ఎట్లుంది, ఒక రెడ్ కలర్లో ఉంది కాబట్టి మనం యాడ్ చేసినాం కదా, అది ఆల్రెడీ ఇప్పుడు స్టేజింగ్ వెళ్ళిపోయి ఉంటుంది, అంటే గ్రీన్ కలర్లో రావాలి. సో మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టుకోండి, దాని స్టేటస్ తెలుస్తుంది. చూడండి, గిట్ ఎస్ఆర్సిలో ఉన్న ఇండెక్స్, ఇండెక్స్ హెచ్టిఎంఎల్ జేఎస్ యాడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ చేంజ్ ఏంది, కమిట్ చేసినాం. ఎక్కడ కమిట్ చేయాలి? మన లోకల్లో కమిట్ అవుతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమిట్ కమిట్ ఏదైనా ఒక కమిట్ మెసేజ్ ఇవ్వాలి. కమిట్ మెసేజ్ ఏమి ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ యూఐ లెర్నింగ్ నేను ఒక కామెంట్ ఇస్తున్నా. ఆథర్ ఐడెంటిటీ అన్న, ప్లీజ్ టెల్ మీ హూ ఆర్ యూ. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇవన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ కమిట్ అండి, ఫస్ట్ ఆరిజిన్ యాడ్ చేద్దాం. ఈ ఆరిజిన్ యాడ్ చేద్దాం. సో సో ఇది ఆరిజిన్ యాడ్ చేద్దాం. యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత మాస్టర్లో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అవుతుందేమో చూద్దాం. ఓకే, 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 యాడ్ చేసినాం. కానీ మన యొక్క, ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మెయిల్ ఐడి అడుగుతున్నట్టుంది ఇది. ఏ మెయిల్ ఐడి ఇచ్చానో కూడా గుర్తులేదు. సో లెట్స్ స్టేట్ హరి జావా 449. ఈ ఫస్ట్ టైం చేసేటప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో మామూలుగా అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు. సో డోంట్ వరీ. మన కూడా మస్తు టెక్నిక్స్ ఉన్నాయి, ఇది అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, హరిప్రసాద్ ఈ వెబ్ అనే పేరు కాదు, హరిప్రసాద్ వెబ్ అర్థం. హరిప్రసాద్ వెబ్
ఇప్పుడు కమిట్ మెసేజ్ చేద్దాం. 3 ఫైల్స్ కమిటెడ్ అయినాయి. ఇప్పుడైనా చూడండి, మన పేరు ఇచ్చిన తర్వాత, నా యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత, నా మెయిల్ ఇచ్చిన తర్వాత యాడ్ అయినాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఐ గెస్ ఏమని ఇచ్చాను రెపాజిటరీకి పేరు, దిస్ వన్ రైట్. సో నెక్స్ట్ గిట్ పుష్ హైఫన్ యూ ఆరిజిన్. సో ఇప్పుడు ఏంటంటే మన లోకల్లోకి కమిట్ అయింది. లోకల్ అంటే మన లోకల్లో మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఉంటుంది కోడ్. ఇక్కడ దీని లోపలికి రావాలంటే రెపాజిటరీ లోపల గిట్ ఆరిజిన్ మాస్టర్, గిట్ ఆరిజిన్ మాస్టర్ బై డిఫాల్ట్ మాస్టరే ఉంది. గిట్ పుష్ ఐఫన్ యూ ఆరిజిన్ మాస్టర్. సైన్ ఇన్ విత్ ద బ్రౌజర్, సైన్ ఇన్ విత్ ద బ్రౌజర్ అడుగుతుంది. కంటిన్యూ, అది నా పాతది, నాకు ఇంకొకటి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అది రిజిస్టర్ అవ్వాలి. చూసారా, డన్ అంటే నేను ఆడకి కమిట్ అయిందిరా బాబు అని చెప్తుంది అది. సో ఇది నాది ఇంకొకటి ఉందా, ఇది కాదురా. సో ఇది మన దాంట్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వచ్చింది, కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిందని ముందర ఎట్లా కనిపెట్టినా అంటే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేసి ఇట్లా ఉంది. సో ఆటోమేటిక్గా మన గిట్హబ్ ప్లాట్ఫామ్ అనేది రెపోలో ఏ కోడ్ ఎక్కువ, ఏ లాంగ్వేజ్ ఎక్కువగా ఉంటే బై డిఫాల్ట్గా డిటెక్ట్ చేసి ఇట్లా ఒక కలర్ వేసి ఒక వేస్తుంది. సో వీఆర్ హియర్ కార్డ్ యూఐ లెర్నింగ్. ఇందాక మనం కామెంట్ పెట్టినాం కదా, కార్డ్ యూఐ లెర్నింగ్, ఇక్కడ ఆ కామెంట్ ఇది. సో రియల్ టైంలో అట్లా ఉండదు. జీరా టికెట్ నెంబర్ వేసి దాని మీద హెడ్డింగ్ ఉంటుంది, ప్రాబ్లం ఏందో అది అది ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా ఇస్తున్నాం. నేను ఎస్ఆర్సి ఫోల్డర్ ఇదిగోండి, జేఈ బాలయ్య, బాలయ్య బాలయ్య గుండెల్ల గోలయ్య జో కొట్టాలయ్య. గైస్ ఇంతవరకు ఇది మన కోడ్. ఇదిగోండి, ఇది మన బ్యాక్ ఎండ్ కోడ్. కడ్యూఐ అనేది ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ కోడ్. ఒక్క నిమిషం. కడ్యూఐ అనేది మన బ్యాక్ ఎండ్ కోడ్. అలానే ఇప్పుడు మనం రాసిన బ్యాక్ ఎండ్ కోడ్ ఎక్కడ ఉందంటే ఇది బ్యాక్ ఎండ్. సో ఇది మనం కరెంట్ ఇది వాడేం బ్యాక్ ఎండ్కి. సో మీకు ఆ ఏపీఎస్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో జస్ట్ కటన్లో ఏపీఐ 4-5 ఏపీఎస్ ఉంటాయి. సో వాటిని జస్ట్ ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకోండి. ఇంకంతే. ఏపీఐ గెట్ ఆల్ ఏపీఐ ఇక్కడే ఉంది. గెట్ ఆల్ ఏపీఐ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అండ్ సమ్ డమ్మీ వాల్యూస్ ఇంపార్టెంట్. సో మీకు కావాలంటే మీరు ఏదైనా డేటాబేస్ వాడుకోండి. ఇది ఎక్స్ట్రా డేటాబేస్ తీసేసుకోండి. ఇది స్ప్రింగ్ ప్రొఫైల్స్ కోసం నేను పెట్టాను. సో ఇదైతే అవసరం లేదు ప్రస్తుతానికి. ఒక డేటాబేస్ పెట్టుకోండి, మీకు నచ్చిన డేటాబేస్ వాడుకోండి. మనం ఇక్కడ ఇన్నోరీ డేటాబేస్ కాబట్టి దానికి రిలేటెడ్ కంటెంట్ ఇది. బాలయ్య బాలయ్య గుండెల్లో కోలయ్య యో కొట్టాలయ్య. హాయ్ గైస్, అంతటితో మన వీడియో పూర్తయిపోయింది. సో మీకు ఈ వ్లాగ్ ఇది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.